నమస్తే. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహించే టూర్స్‌ను ప్రత్యక్షంగా చూసిన పండితులు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. గురువుగారు నమస్తే అండి. ఈ మధ్య కాలంలో ఆధ్యాత్మికంగా చాలా మంది ఎదగాలి అని కోరుకుంటున్నారు. దానికి సంబంధించి ఎక్కడ పుణ్యక్షేత్రాలు ఉన్నా సంవత్సరానికి ఒకసారో, 2 సార్లో ప్లాన్ చేసుకొని వెళుతూ ఉన్నారు. సో వాళ్లకు అంటే భక్తులకు అనుగుణంగా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు కూడా వివిధ ప్రత్యేకతలు కలిగిన, క్షేత్రాలు కలిగిన రాష్ట్రాలను కూడా పరిచయం చేస్తూ అక్కడికి జాగ్రత్తగా తీసుకుని వెళ్లి తీసుకురావడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మన పక్క రాష్ట్రం ఒడిషా వెళ్ళడానికి ఇష్టపడుతున్నారండి. ఒడిషా విశిష్టతలేంటి? ప్రత్యేకత ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి క్షేత్రాలను దర్శించుకోవచ్చు? శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఒరిస్సా, ఒడిషా, ఒడియా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ గొప్పదైనటువంటి క్షేత్రములోనే పూరి అని పేరు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం మనకు దర్శనమిస్తుంది. ప్రపంచంలోనే గొప్పది ఆ శిఖరం మీదకు పాకి ఆ జెండా ఎగరేయటం, దీని ప్రతి దానికి ఒక పెద్ద కథ ఉన్నది అక్కడ. ఆ క్షేత్రంలోనే సుభద్ర బలరాముడి యొక్క, శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాలు సంవత్సరానికి అలా కొట్టుకొని రావడం, 12 సంవత్సరాలకు ఒకసారి దాన్ని ప్రతిష్ఠించడం. మహారాజు ఆ క్షేత్రంలో చీపురు కట్ట పట్టుకొని చిమ్ముతాడు. అంటే నేను భగవంతుని ఎదుట సేవకుణ్ణి. మీరు చూశారో లేదో అప్పుడప్పుడు టీవీల్లో మన రాష్ట్రపతి ముర్ము గారు వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ తాతయ్యలు వాళ్ళ గుడి చిమ్మేవాళ్ళట. ఆ గిరిజన కాంత అనమాట ఆమె. ఆ ఆచారాన్ని పోగొట్టకుండా నేను రాష్ట్రపతిని అనే అహంకారాన్ని పొందకుండా తన యొక్క రక్షక భటులందరినీ దూరంగా ఉంచి ఆమె చిన్నప్పుడు ఎలా చేసిందో అలాగే వెళ్ళి ఆ గుడిలో చీపురు కట్ట పట్టుకొని చిమ్మి నీళ్లు చల్లి ముగ్గు పెడుతుంది ఇవ్వేళటికి కూడా. చూడండి ఎంత విశేషం. అంటే అహంకారం అనేటువంటిది మానవుడికి ఉండకూడదు. మహారాజు అలా చేస్తాడు. దేనికని? జగన్నాథ రథచక్రం. జగన్నాథుని యొక్క దివ్యమైనటువంటి ఆ రథాన్ని చూస్తే మన మనోరథములు నెరవేరుతాయి. లక్షల మంది కిట్టకిట్టలాడుతూ ఆ దివ్యమైనటువంటి రథాన్ని కన్నులార సందర్శిస్తారు. కృష్ణ కృష్ణ కృష్ణ, కృష్ణయ్య నీవే గొప్ప దేవుడవు, కృష్ణయ్య నీవే గొప్ప దేవుడవు, దీనుల దుఃఖం బాపేవాడవు, నా మొర వినవా ఓ వనమాలి. కృష్ణ 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 అంటూ అద్భుతమైనటువంటి రీతిలో జగన్నాథ జగన్నాథ జగన్నాథ, ఆ జగత్తుకే నాథుడాయన. సమస్త లోకములకు ఆధారభూతమైనటువంటి పరబ్రహ్మ పరమాత్మ. అందుచేతనే సన్నుతి చెయ్యాలి. ఐహిక సుఖములన్నీ నిత్యములు అనుకోకూడదు. ఇవన్నీ ప్రక్కకు నెట్టి ఆ కృష్ణ పరమాత్మని ఆరాధించి మోక్షమును పొందాలి. అలాంటి మోక్షమును కలిగించే జగన్నాథుని యొక్క, అలాగే గుండిచా ఆలయం, అక్కడే పూరి బీచ్. సరే, బీచ్లో ఆనందం సంతోషం. ఇది కాక మరొక విశేషం ఏమిటి అంటే భువనేశ్వర్. మనకు కూడా రైళ్ళు ఉంటాయి. భువనేశ్వర్, మద్రాస్ టు భువనేశ్వర్, హైదరాబాద్ టు భువనేశ్వర్. ఈ భువనేశ్వర్లో లింగరాజాలయం, ముక్తేశ్వర ఆలయం, రాజారాణి ఆలయం, పరమేశ్వర ఆలయం. ఇంకొక విశేషం ఏమిటి అంటే గిరిజాదేవి ఆలయం కూడా ఉంది. గిరిజ అంటే శైలజ అన్న, గిరిజ అన్న ఒకటే, పార్వతి అన్నా కూడా ఒకటే. గిరిజ, గిరికి జన్మించినటువంటిది అమ్మ. ఆ బాల్యము నుంచి ఈశ్వరునే ఆరాధించింది అమ్మ. ఈశుని మ్రోలా హిమగిరి బాల, కన్యతనము ధన్యమైన గాథ. దీని పేరే గిరిజా కళ్యాణం. కాబట్టి శక్తిపీఠం. ఇంకొక విశేషం ఏమిటి అంటే కోణార్క. ఆహా, అసలు ఆలయంలోకి సూర్యకిరణాలు వెళతాయి సముద్రపు ఒడ్డున. ఆ గుడే సూర్యుని యొక్క రథంలా ఉంటుంది. సప్తాశ్వరథమారూఢం
ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. 7 రంగులతో ఈ భూమి మీద పచ్చదనాన్ని కలిగించి ఋతువులను కలిగించి మనల్ని పెంచి పోషించే ప్రత్యక్ష దైవమే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుని యొక్క ఆ గుడి కూడా రథాలు చక్రాల మీద ఉంటుంది. ఆ శిల్పుల యొక్క వైభవం కళ్ళారా చూడాలి. అత్యద్భుతమైనటువంటి ఆలయాలన్నిటినీ సరే దుర్మార్గులు నాశనం చేసిన కాలగమనంలో గత వైభవ చిహ్నాలై గత వైభవ చిహ్నాలై మిగిలిన వీనాడు. ఆహా, ఇంతటి శాస్త్రజ్ఞులకు నిలయమా అనేటువంటి భావన చెందించి అద్భుత కోణార్క, అలాగే పిపిలి హస్తకళలు ఎంత గొప్పవాళ్ళండి మనవాళ్ళు. చేనేతలోనే కాదు, చేతి బొమ్మలు చేస్తారు. మన కొండపల్లి బొమ్మలు ఉన్నాయి చూడండి, ఆ బొమ్మలు అలా ఊగుతూ ఉంటాయి కొందరివి. మీరు అందంగా పెడితే ఆ తలకాయలనంగానే అంటాం, నడుము ఊగుతూ ఉండటం. అందుకని పాటలు కూడా రాస్తారు. కొండపల్లి బొమ్మలాగా కులికింది పిల్ల. అమ్మాయి అలా పొదుగురు సిగ్గుతూ ఉందనుకోండి అని, ఓ పిల్ల బాగానే ఉందే. కొండపల్లి బొమ్మలాగా కులికింది పిల్ల, వయ్యారపు నడకలతో వచ్చే పడుచు పిల్ల. ఇలా మంచి మంచి పాటలు కూడా రాస్తారు. అలాగే హస్తకళలు, అందమైనటువంటి బొమ్మలు తయారు చేసే పిపిలి, అలాగే రఘురాజ్పూర్ సాంప్రదాయ కళలకు ఆధారభూతం. 64 కళలు మన భారతదేశంలోనే ఉన్నాయి. మిగతా ఏమున్నాయి? అందంగా జడ వేసుకోవాలన్నా భారతీయులకే, ఆంగ్లేయులు కుదరదు. జడ అంటారు, వాళ్ళకి చేతగాక జడ వేసుకోవడం కుదరదు కదా, విరబోసుకోవడమే కదా వాళ్ళకి తెలిసింది. జడ అంటే ఏమిటి? సత్యభావం చూడండి, పల్లెటూళ్ళలో పిల్లలు చూడండి, వంకులు జడనేస్తారు, పూలతో వేస్తారు జడ. పెళ్లి కూతురును చూడండి, అది జడ అంటే. అసలు జుట్టే లేదుగా, ఉంటే కత్తిరించుకోవటం. వీళ్ళకి తెలియదు జడ యొక్క అందం. తెలుసునా? బోసినోటి వాడికి ఆ చెరుకు గడల రుచి ఏం తెలుస్తుంది? బోసినోటి వాడికి పళ్ళుండాలి, అప్పుడు ఆ చెరుకు గడని అని తీయాలి, దాన్ని చప్పరించాలి, అది ఆనందం. కాబట్టి అలాంటి సాఖీ గోపాల్ కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆలయం మనకు గోచరబోతుంది. అలాగే సరస్సులలో మన కొల్లేటి సరస్సు అని ఇలా రకరకాల సరస్సులు ఉన్నాయి. వీటిలో చిలకా సరస్సు చూడాలి. ఆ సరస్సులలో రెపరెపలాడుతున్నటువంటి కొంగలు, బిగ్గురు పక్షులు, రకరకాలైనటువంటి జలపక్షులు. ఆ జలపక్షులు అలా తడిసి ఒకేం అని ఎగురుతూ ఉంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి కన్నుల పండువుగా చూచే అద్భుత ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించాలండి. పిట్టలను కోసుకో తింటాం కాదు, ఆ పిట్టలు ఎగురుతుంటే చూడాలి. ఆ దివ్యమైనటువంటి కలకలారావములు, కిలకిలారావములు అంటారు. అసలు పొద్దున్నే పక్షుల యొక్క కిలకిలారావాలు వినాలి. ఏసీ గదిలో పడుకుంటే ఏం తెలుస్తుంది? రోగం తప్పితే. అందుకని వీళ్ళకి రోగాలు ఎక్కువ. ఏసీ గదుల్లో పడుకున్న పెద్ద పెద్ద భవనాల్లో ఉన్న వాళ్ళకి లోపల రోగం, పైకేమో మేకప్. పల్లెటూళ్ళ వాళ్ళకి అలా ఉండదు, లోపలంతా ఆరోగ్యం, పైకి కొంచెం మురిగ్గా ఉంటారు. వీళ్ళకి వాళ్ళకి తేడా అది. అలాంటి అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యాన్ని తిలకించే ఈ ఒడియా ప్యాకేజ్, ఈ ఒడియా నృత్యం ఒకటి ఉంటుంది. తెలుగువారి నృత్యం పేరు కూచిపూడి. మనం కూచిపూడి నాట్యం చేస్తారు చూడండి, ఇలాగ. అలాగే కేరళలో ఒక నాట్యం ఉంటుంది, అలాగే మద్రాసులో నాట్యం ఉంటుంది, భరతనాట్యం. ఒడియా దాని పేరు కథక్ అంటారన్నమాట. కథక్, థా ధీం ధీం అంటుంటారన్నమాట. కథక్ నాట్యం ఏంటంటే, మనకు అనార్కలి అనే సినిమాలో అంజలి చేస్తుంది చూడండి, రాజశేఖరా అని అప్పుడు నాట్యం చేస్తుంది. ఆ నాట్యం కథక్ నాట్యం అంటారు. అది ఒడియా. ఆ అద్భుతమైనటువంటి వాళ్ళ నాట్యాలు, వాళ్ళ ప్రకృతి సౌందర్యాలు, కళలు ఇవన్నీ చూసి ఆనందించడమే కాదు, వినోదమే కాదు, ఇది వినోదయాత్రే కాదు, తీర్థయాత్ర, పుణ్యయాత్ర సందర్శించి మీరందరూ తరించాలని కోరుకుంటూ స్వస్తి.
గురువుగారు, ఒడిషాకి సంబంధించిన యాత్రకు సంబంధించి చాలా చక్కగా వివరించారు. ఒడిషా ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నట్లయితే కింద స్క్రోల్ అయిన నంబర్‌కి కాల్ చేయండి. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మిమ్మల్ని గైడ్ చేస్తారు.